ఒక చిన్న క్రియేటర్ ఉండేవాడు. అతని పేరు అరుణ్. అతని కల ఒక పెద్ద యూట్యూబర్ అవ్వాలని. రాత్రంతా ఎడిటింగ్, ఉదయాన్నే పోస్ట్. కానీ వ్యూస్ 0. ఒకరోజు తన మైండ్లో ఒక ఐడియా వచ్చింది. నేనే 10 జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసి, నా వీడియోలు నేనే చూస్తా. వాచ్ టైం పెరిగిపోతుంది. అక్కడే కథ మొదలైంది. అరుణ్ రాత్రంతా పనిచేశాడు. 10 అకౌంట్లు సృష్టించి, తన వీడియోని ఓపెన్ చేశాడు. నిజంగానే వ్యూస్ పెరిగాయి. 50, 100, 200. అతని ముఖంలో చిరునవ్వు వచ్చింది. అవును, నేను యూట్యూబ్ సిస్టమ్ను క్రాక్ చేశాను అని అనుకున్నాడు. సస్పెన్స్ టోన్. కానీ యూట్యూబ్ అల్గోరిథం నిశ్శబ్దంగా గమనిస్తోంది. ఈ ఫేక్ యాక్టివిటీని గుర్తించి, దాన్ని లెక్కలోకి తీసుకోదు. 2 రోజుల తర్వాత వాచ్ టైం పడిపోయింది. వ్యూస్ మాయం అయ్యాయి. అరుణ్ షాక్ అయ్యాడు. ఎందుకు నా వ్యూస్ డిలీట్ అయ్యాయి? అప్పుడే అతనికి అర్థమైంది, సిస్టమ్ను మోసం చేయడం కన్నా, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం ముఖ్యం. ఆ రోజు నుండి తన స్ట్రాటజీ మార్చేశాడు. థంబ్నెయిల్ బలంగా డిజైన్ చేశాడు. టైటిల్స్ ఆకట్టుకునేలా పెట్టాడు. కంటెంట్తో ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టడం నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత నిజమైన వ్యూస్ రావడం మొదలైంది. ప్రజలు షేర్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి వచ్చిన వాచ్ టైం నిజమైనది. గ్రోత్ సహజమైనది. ఫేక్ షార్ట్ కట్స్ జీవితంలో ఎప్పటికీ పనిచేయవు. సక్సెస్ కి ఒకే ఒక్క రూల్, నిలకడ మరియు నిజాయితీ. అరుణ్ చెప్పిన మాట. కాబట్టి 10 అకౌంట్లతో మోసం చేయడం సులభం అనిపించవచ్చు. కానీ మంచి కంటెంట్తో మనసులను గెలవడం అసలైన విజయం. నెక్స్ట్ టైం వ్యూస్ కోసం కాకుండా, వాల్యూ క్రియేట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అల్గోరిథం కాదు, ప్రజలను గెలవడం అదే అసలైన అల్గోరిథం. దొంగ పెరుగుదల తాత్కాలికం, నిజమైన ఎదుగుదల శాశ్వతం. నేను సిస్టమ్ను దాటలేదు, నా పరిమితులను నేను దాటాను. ఈ లైన్ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. వేలాది మంది చిన్న క్రియేటర్లు ఫాలో అయ్యారు. అందరికీ ఒక మెసేజ్ స్పష్టంగా వెళ్ళింది. బల్బ్ మీ పనిని మీరు నమ్మండి. విజయం మిమ్మల్ని నమ్ముతుంది.